పిఠాపురం పంచాయతీరాజ్ జేఈగా పనిచేస్తున్నటువంటి నూకరాజు ఈ గోదావరిలో తమ కుటుంబ సభ్యులతో పాటు దూకి ఆత్మహత్యకైతే పాల్పడిన ఘటన ఇప్పుడంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. సంచలనంగా మారింది. ఇప్పటికే నూకరాజుకు సంబంధించినటువంటి భౌతికకాయం లభ్యమైంది. అలాగే తమ భార్య ఎవరైతే వీణ, అలాగే కుమార్తె సౌజన్యకు సంబంధించినటువంటి ఆ 2 మృతదేహాల కోసం అయితే పోలీసులు, అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు అలాగే ఫైర్ సిబ్బంది కూడా నిన్నటి నుంచి కూడా గోదావరి ఏదైతే రాజమండ్రి 2 టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా తెలిసిందే ఏఈ నూకరాజు అతను పంచాయతీరాజ్ ఏఈగా పనిచేస్తూ అలాగే ఉంటున్న అతను కాకినాడ స్వస్థలం. కాకినాడలో జగన్నాథపురం దగ్గర స్వస్థలం అయినప్పటికీ ఆయన ప్రస్తుతం ఇక్కడ ఏదైతే నాగమల్లి జంక్షన్ సమీపంలో ఉన్నటువంటి అశోక్ నగర్ నారాయణ స్కూల్ సమీపంలోనే ఒక అపార్ట్మెంట్లో అయితే ప్రస్తుతం ఆయన ఏదైతే 112లో అయితే ప్రస్తుతం అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈ జరిగిన ఘటనలో చూసుకుంటే అలాగే నూకరాజుకు సంబంధించినటువంటి కుమారుడు 8 సంవత్సరాల క్రితమే ఒరిస్సాలో ఉద్యోగరీత్యా వెళ్ళి అక్కడైతే మరణించారు. ఈ నేపథ్యంలోనే తనకి 2 పిల్లలు ఉన్న నేపథ్యంలో సతీష్ తనకు సంబంధించిన కుమారుడు మరణించిన పరిస్థితి ఉంది. మరో పక్కన తనకు కుమార్తె సౌజన్యత ఉంది. తనకు కూడా వాళ్ళ ప్రేమ వివాహం చేసుకుంది. తనను రావులపాలెం చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాగే అతనితో వివాహం అయితే అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ సంబంధించినటువంటి వ్యవహారంలో తను కూడా ఒక బాబు కూడా ఉన్నారు, కార్తిక్ రెడ్డి. ఇప్పుడు ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి నూకరాజు కుటుంబ సభ్యులు మొత్తం 4 బలవత్మరణానికి పాల్పడిన నేపథ్యంలోనే అందులో ప్రాణాలతో బయటపడినటువంటి తన మనవడు కార్తికేయ రెడ్డి అయితే అనేక విషయాలు ఈ జరిగిన ఘటనతో అయితే అనేక విషయాలు అయితే చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఆ విషయాలు ఏదైతే తన భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తన తాతయ్యకి, అంటే రావులపాలెంలో తన తాతయ్యకి అయితే అనేక విషయాలు అయితే చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా తన చావుకి తన కుమారుడు సంబంధించినటువంటి మరణానికి కారణం అయితే ముఖ్యంగా ఈ జగదీష్ రెడ్డి చనిపోవడానికి కారణం ఇప్పుడు ఉన్నటువంటి జరిగిన ఘటనలో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి షేక్ సాదిక్ ఖాన్ సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఇక్కడంతా కూడా చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అతను ఈ కాకినాడలోనే ఒక ఏదైతే రిఫైల్ షూటింగ్ సంబంధించినటువంటి అతను ఒక కోచ్గా అయితే ఉన్నారు. అతను కూడా ప్రో షూటింగ్ ఒక అకాడమీని కూడా అతనైతే ఎక్కడైతే నిర్వహణ చేపడుతున్నారు. అదే అకాడమీలో అయితే ఈ సౌజన్యకు సంబంధించిన కుమారుడు ఎవరైతే ఉన్నారో కార్తిక్ రెడ్డిని అయితే అందరూ జాయిన్ చేశారు. ఈ నేపథ్యంలోనే అతను తనకు ఈ విధంగా అయితే పరిచయం ఇంటికి అతనైతే ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దగ్గరైనటువంటి ఈ యొక్క షేక్ సాదిక్ అని అయితే ఆయన వ్యవహారం అంతా కూడా కుటుంబ సభ్యులకు పెద్ద తలపోటుగా మారింది. అంతేకాకుండా వాళ్ళని అనేక రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారు. తన భర్త ఎవరైతే సౌజన్యకు సంబంధించిన భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్తను కూడా ఇతనే ఏదైతే జూన్ 2వ తేదీన అయితే అతను మరణించడం జరిగింది. జగదీష్ రెడ్డి మరణానికి కారణం కూడా తన కుమారుడి మరణానికి కారణం ఈ యొక్క షేక్ షాదీ ఖాన్ అని అంటూ కూడా ఈరోజు సర్పవరం పోలీసులు కూడా తన తండ్రి ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ ఫిర్యాదులో అనేక అంశాలు కూడా లేవనెత్తారు. అంతేగా కుటుంబానికి అతన్ని బ్లాక్మెయిల్ చేస్తూ తమ కోడలు సౌజన్యకు సంబంధించినటువంటి ఫోటోలు, పర్సనల్ ఫోటోలు కావచ్చు, ఇటువంటివి ఏవో బ్లాక్మెయిల్ చేస్తూ తనను అనేక చెప్పిన విధంగా చేయాలంటూ కూడా తనపై ఒత్తిడి చేయడం. అంతేకాకుండా తన కుమారుడు ఎవరైతే జగదీష్ రెడ్డి కూడా మరణానికి కూడా తానే కూడా కారణం అంటూ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతేకాకుండా తనని అనేక విధాలుగా ఏదైతే సౌజన్యాన్ని తనకి ప్రధానంగా చూసుకుంటే తనకు ఏదైతే తన మతం అంటే ముఖ్యంగా ఈ షేక్ సాదిక్ ఖాన్ అయితే ముస్లిం సంబంధించిన వ్యక్తి కావడంతోనే తనతో అనేక విధాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ తనని ఈ యొక్క మతం మారాలి, నువ్వు ఇస్లాం సంబంధించిన వ్యవహారం మొత్తం అన్నీ కూడా చదవాలంటూ కొన్ని బుక్స్ కూడా తీసి తన బలవంతంగా ఇబ్బంది పెడుతూ కూడా చేసేవాడని కూడా అనేక విధాలుగా కూడా ఈ ఫిర్యాదులో కూడా పేర్కొంది. అంతకుముందు నూకరాజు ఫిర్యాదులో కూడా చెప్పడం జరిగింది. అతను నూకరాజు ఇచ్చినటువంటి మరణ వాగ్మూలంలో అనేక విషయాలు ఎవరైతే షేక్ షాదిక్ అనే తమ కుటుంబాన్ని వేధిస్తున్నాడు, తమ సంబంధించిన అకౌంట్లన్నీ కూడా బ్లాక్ చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి విషయాన్ని పక్కన అదే లేఖని
తను నూకరాజు సంబంధించినటువంటి అధికారులు పంచాయతీరాజ్ సంబంధించిన గ్రూప్లో కూడా పెట్టిన నేపథ్యంలోనే అప్పటికే ఆయన రాజమండ్రి వెళ్ళిపోయారు. ఆ రాజమండ్రిలోనే ఆయన కుటుంబంతో పాటు కూడా బలవత్మరణానికి అయితే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఏ విధంగా ఉంటే తన బతికి ప్రాణాలతో బయటకు వచ్చినటువంటి కార్తీక్ రెడ్డి 10 సంవత్సరాల ఎవరైతే ఉన్నారో ఆ మనవడు అయితే అనేక విషయాలు చెప్పడంతోనే ప్రస్తుతం సర్పవరం పోలీసులకైతే కేసు అయితే అప్పుడైతే ఎవరైతే భాస్కర్ రెడ్డి అయితే ఇప్పుడు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అందులో ఈ విషయాలు అంటే మత మార్పిడి సంబంధించినటువంటి వ్యవహారం కూడా తను చేయాలంటూ కూడా ఇస్లాంలో మారాలంటూ ఈ విషయాలు ఒక పక్క అయితే తననైతే మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా లైంగిక వేధింపులు కూడా పాల్పడుతూ కూడా తమ కోడల్ని హింసించారు. అంతేకాకుండా తన కుమారుడు మరణానికి కారణం కూడా తానే అంటూ కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆ రోజు అంటే ఈ యొక్క ఆదివారం సాయంత్రం కూడా ఆ ఇంటికి ఇదే ప్రాంతానికి అయితే రావడం జరిగింది. మనం ప్రస్తుతం నూకరాజు ఉంటున్నటువంటి అపార్ట్మెంట్ ఏదైతే ఉందో అశోక్ నగర్లో ఉన్నటువంటి ఇదే అపార్ట్మెంట్ ఏదైతే సాయి శ్రీనివాస హైట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ యొక్క అపార్ట్మెంట్లోనే తను ఉంటున్నారు. ఈ అపార్ట్మెంట్లో ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఫ్లోర్లో నూకరాజు అయితే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే ప్రాంతానికి నూకరాజు అలాగే నూకరాజుతో పాటు తన కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి రాజమండ్రి బయలుదేరారు. ఆ సమయంలో కూడా నూకరాజు వెళ్తున్న నేపథ్యంలో డ్రైవర్తో పాటు కూడా నూకరాజు అయితే రాజమండ్రి వెళ్ళారు. అక్కడ రాజమండ్రి వెళ్ళిన తర్వాత డ్రైవర్ని వెనక్కి వెళ్ళిపోవాలంటూ ఇంటికి నేను బంధువుల ఇంటికి వెళ్తానంటూ కూడా కారు తీసుకుని వాళ్ళైతే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన జరిగిన రాజమండ్రి వెళ్ళడం గోదావరిలో దూకున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇంకా అనేక విషయాలు తన మనవడు చెప్పినట్టుగా కూడా భాస్కర్ రెడ్డి ఈ ఫిర్యాదులో కూడా చెప్పడం జరిగింది. ఒక పక్కన ఆ కారు డ్రైవర్తో పాటు అలాగే షేక్ షాదీ కూడా ఆ పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నారు. డ్రైవర్ కూడా ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ సెల్లర్లో అంటే ఆ లేఖలో కూడా అనేక అంశాలు ఉండడమే కాకుండా తన కార్తీక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో మనవడు అనేక విషయాలు చెప్పడం జరిగింది. తనకు సంబంధించినటువంటి స్కూటీలో మరొక 2 లెటర్లు కూడా తన సౌజన్యకు సంబంధించిన 2 లెటర్లు కూడా ఇక్కడ స్కూటీలో కూడా లభ్యమైనట్టు చెప్పుకొస్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ ఇదే అపార్ట్మెంటు ఇక్కడ ఉన్నటువంటి స్కూటీ ఏదైతే ఉందో ఇక్కడ స్కూటీలోనే మరొక 2 లేఖలు కూడా లభ్యమైనట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ సంబంధించిన ఇక్కడ చూసుకుంటే ఇక్కడ AP 39 MB 3345 గల కారు ఏదైతే ఉందో ఇదే కారు ఎవరైతే నూకరాజు సంబంధించిన కారు ఇదిగో కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక స్కూటీ కూడా ప్రియాంక ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే సౌజన్య సంబంధించిన స్కూటీకి చెప్తున్నారు ఇది కూడా నూకరాజుకు సంబంధించిన స్కూటీ. ఈ స్కూటీలోనే లెటర్ అంటే అంతకుముందు కలెక్టర్తో పాటు అలాగే ఎస్పీకి కూడా అనేక లేఖలకు ముందుగానే ఒక మరణ వాగ్మూలం రాసి తన దగ్గరే ఎవరైతే నూకరాజు అయితే పెట్టుకున్నట్టుగా పరిస్థితి ఉంది. కానీ చివరికి ఆ లెటర్లో కూడా ఇక్కడైతే స్కూటీలో లభ్యమైనట్టు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా తన భర్త మరణానికి కారణం ఏం జరిగింది అనే విషయాలు కూడా ఎవరైతే సౌజన్య ఉన్నారో సౌజన్య కూడా లేఖలో రాసి తను కూడా లెటరు స్కూటీలో 2 లెటర్లు కూడా లభ్యమైనట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఆ లెటర్ల ఆధారంగా పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ స్కూటీలో ఉన్నటువంటి వాటి లెటర్లను కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కావచ్చు ప్రతి ఒక్కరిని అడిగితే వాళ్ళు చాలా మంచి వ్యక్తులను కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇదే అపార్ట్మెంట్లో ఇక్కడ సంబంధించిన నూకరాజు వీళ్ళందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నూకరాజు సంబంధించినటువంటి నూకరాజు A2లో ఉంటున్నారు. అలాగే సాయి శ్రీనివాస హైట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఇదే ప్రాంతంలో అశోక్ నగర్ సంబంధించిన A2లో అయితే నూకరాజు A4 ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఫస్ట్ ఫ్లోర్లో ఆయనైతే నివాసం ఉంటున్నారు. ఇక్కడ సంబంధించి ఇప్పుడే పోలీసులు కూడా ఈ యొక్క ప్రాంతాలను కూడా వచ్చారు. వాళ్ళకి సంబంధించిన వివరాల కోసం అయితే ఈ యొక్క ప్రాంతం అంతా కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూడొచ్చు అంటే నూకరాజు ఉన్నటువంటి అపార్ట్మెంట్కి అయితే రావడం జరుగుతుంది. ఇదే అపార్ట్మెంట్లో నూకరాజు ఉంటున్నారు. మనం చూడొచ్చు అక్కడ సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా మొత్తం అన్నీ కూడా సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏదైతే A2 గల అపార్ట్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం
ఏటుగల బ్లాక్లో అయితే ప్రస్తుతం నూకరాజు అయితే ఉంటున్నారు. ఇదే ప్రాంతానికి పోలీసులు కూడా ఇప్పుడు వచ్చారు. ఆ ఇంట్లో తమ కుటుంబ సభ్యులు ఎవరో కూడా లేకపోవడంతోనే రాజమండ్రి నుంచి తమ చెల్లి ఎవరైతే నూకరాజు చెల్లి కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చి ఇప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తుతం లోపల ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం అన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ కేసు విషయంలో మనం చూసుకుంటే అనేక విషయాలు ఇంకా తెలియాల్సిన పరిస్థితి కనబడుతుంది. చూస్తున్నాం అంటే ఇప్పుడు ఈ కేసులో అయితే ఇప్పటికే పోలీసులు అయితే దర్యాప్తు వేగం చేస్తున్నారు. మరో పక్కన ఎవరైతే షేక్ సాదిక్ ఖాన్ కోసం అయితే 10 బృందాలుగా పోలీసులు అయితే గాలింపు చర్యలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే ఈ కేసు ముఖ్యంగా ఇదే ఏదైతే ఘటన జరిగినటువంటి రోజు ఏదైతే ఉందో 16వ తేదీన రాత్రి ఆదివారం సాయంత్రం ఇక్కడి నుంచే ఎవరైతే నూకరాజు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇక్కడి నుంచే బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఆ రోజు సాయంత్రం కూడా షేక్ సాదిక్ ఖాన్ ఈ యొక్క ప్రాంతంలో 10 సార్లు నూకరాజు కుటుంబం కోసం ఎక్కడ ఉన్నారనేది కూడా గాలింపు చర్యలు చేపట్టి మొత్తం అంతా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎట్టకేలకు రాత్రి 11 గంటల ప్రాంతంలో అయితే గోదావరిలో మొత్తం కుటుంబ సభ్యులందరూ కూడా దూకి ఈ విధంగా ఆత్మహత్యకి అయితే పాల్పడినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపై పోలీసులు అక్కడ రాజమండ్రి 2 టౌన్ పోలీసులు అక్కడైతే ఇప్పటికీ గాలింపు చర్యలు చేసి అక్కడ కూడా కేసు నమోదైంది. షేక్ సాదిక్ ఖాన్ దీని ప్రధాన కారణంగా అలాగే వాళ్ళని మరణానికి వీళ్ళంతా కూడా ప్రేరేపించినట్టుగా షేక్ సాదిక్ ఖాన్పై కూడా ఇప్పుడైతే కేసును పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది ఓ పక్కనైతే. అలాగే తన మనవడు కార్తిక్ రెడ్డి ఇచ్చినటువంటి కొన్ని కీలక వివరాల ఆధారంగా భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అలాగే తన తండ్రి ఎవరైతే తమ కుమారుడు కుమారుడు ఎవరైతే ఉన్నారో దానికి ప్రధాన కారణం ఈ యొక్క షేక్ సాదిక్ ఖానే విషమిచ్చి తనని జూన్ 2వ తేదీన చంపేశారంటూ కూడా ఫిర్యాదులో పేర్కోవడమే కాకుండా తనను ఈ విధంగా అనేక లైంగికంగా వేధింపులు పాల్పడడమే కాకుండా తమకున్నటువంటి ఆస్తులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. తనకు సంబంధించిన ప్రతి వ్యవహారం కూడా ఎవరైతే ఈ యొక్క షేక్ సాదిక్ ఖాన్ తను షూటింగ్ నిమిత్తం తను కోచింగ్ నిమిత్తం జాయిన్ చేస్తే అప్పటికైతే పరిచయం అవుతూ ఈ విధంగా పలుమార్లు ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. కానీ తమకు సహాయం అంటే ఎప్పుడైతే జూన్ 2వ తేదీన ఇక్కడ తన ఇప్పుడు ఎవరైతే సౌజన్య భర్త ఎవరైతే ఉన్నారో భర్త చనిపోవడంతోనే మీ ఇంటికి సహకారిగా ఉంటారంటూ కూడా తను పదే చెప్పిన నేపథ్యంలో ఇవన్నీ కూడా వినకుండా అతను రావడం ఈ విధంగా వాళ్ళకి దగ్గర అవ్వడం ఇటు విధంగా చేయడం మాట వినకపోతే బెదిరించడం కొట్టడం ఇవన్నీ కూడా చేసేవాడంటూ కూడా ఎవరైతే కుమారుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో కార్తిక్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అశోక్ నగర్లోనే అతనైతే ఉంటున్న నేపథ్యంలోనే ఇక్కడి నుంచే ఏదైతే అతను కూడా రావడం ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా తమ కుమారుడిని కూడా మరణానికి కారణం ఈ యొక్క షేక్ సాదిక్ ఖాన్ ఏదైతే జగదీష్ రెడ్డి మరణానికి కారణం షేక్ సాదిక్ ఖానే ఈ విధంగా తనకి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి తమ కోడలను కూడా ఈ విధంగా అనేక బ్లాక్మెయిల్కి పాల్పడుతూ కూడా ఇటువంటి వ్యవహారాలకు పాల్పడ్డాడని కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఫిర్యాదు ఇవ్వడంతో ఆ ఫిర్యాదుతో పోలీసులు అయితే రంగంలో దిగారు. ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు షేక్ సాదిక్ ఖాన్ కోసం అయితే 10 బృందాలుగా అప్పుడైతే గాలింపు చర్యలు చేపడుతున్నట్టు కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా ఈ ఘటన అంటే ఇప్పటికి సంచలనంగా మారింది. ఈ కేసులో అనేక విషయాలు ఇప్పుడు కీలకంగా అంటే ఒక్కొక్కటి కూడా ఈ కేసు దర్యాప్తులో అనేక విషయాలు అయితే రావడం జరిగింది. వాళ్ళ లెటర్లు అంటే ముఖ్యంగా ఎవరైతే సౌజన్య సంబంధించినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖలన్నీ కూడా ఆ స్కూటీలో కూడా లభ్యమైనటువంటి దాంట్లో ఇటువంటి అంశాలన్నీ కూడా లేవనెత్తినట్టు కూడా తెలుసుకొస్తుంది. తనని మత మార్పిడి అవ్వాలంటూ తనని ఏదైతే ఇస్లాం సంబంధించిన పుస్తకాలు కూడా చదివించి వాటిని అయితే బలవంతంగా ఈ విధంగా వ్యవహారానికి కూడా పాల్పడ్డాడనేది కూడా ఆరోపణలు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే సౌజన్య సంబంధించిన మామ ఎవరైతే ఉన్నారో భాస్కర్ రెడ్డి అయితే ఈ ఆరోపణలు అయితే చేస్తున్నారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేస్తారు. మరి ఈ వ్యవహారం మరి చూడాలి. ఇప్పటికీ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగుతుంది. మరి ఏం జరుగుతుంది ఈ విషయం మీద ఎటువంటి విషయాలు ఇంకా వెలుగులోకి వస్తాయి. ఒక కుటుంబం మరణానికి కారణమైనటువంటి షేక్ సాదిక్ ఖాన్ మరి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ
కూడా కోరుతున్నారు. మరి ఇప్పుడు ఆ జరిగినటువంటి ఘటనపై మొత్తం అంతా కూడా పక్కన కుటుంబ సభ్యులతో పాటు అతని నూకరాజుకు సంబంధించిన ఎవరైతే స్నేహితులు వాళ్ళ ఆయనతో ఉన్నటువంటి పరిచయస్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటన ఆయన చాలా మంచి వ్యక్తి, ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం అంటూ కూడా ప్రతి ఒక్కరు కూడా విచారం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరో పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడే విధంగా దర్యాప్తు కొనసాగించాలంటూ కూడా నిన్న కూడా స్పందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా ఈ ఘటనపై ప్రస్తుతం నూకరాజు కుటుంబంతో సహా ఈ విధంగా గోదావరిలో ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటనపై సంచలనంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఈ ఘటన ఒక పక్కన పోలీసులు అయితే దర్యాప్తు అంటే రాజమండ్రి పోలీసులు అలాగే సర్పారం పోలీసులు సంయుక్తంగా కూడా మొత్తం ఈ కేసును అయితే సీరియస్గా తీసుకుని నిందితుడి కోసం అయితే 10 బృందాలుగా కూడా గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇప్పుడున్న తాజా పరిస్థితి. ఇవన్నీ ప్రకాష్ RTV కాకినాడ నుంచి.